హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఈ విల్ లవ్ ఎపిసోడ్ 3. సూర్య చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రూమ్ లో సూర్య మాటలు తలుచుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంది ప్రణవి. ఎందుకు సూర్య ఇలా చేశావ్? ఏం జరిగిందో కూడా తెలుసుకోవా? అని చాలా ఏడ్చి ఏడ్చి అలసిపోయి అక్కడే కింద ఉన్న తన డ్రెస్ తీసుకొని వేసుకొని వాష్రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి తన ఫోన్ కోసం వెతికింది. అది ఆ రూమ్ లో మూలకి కనిపించడంతో అది తీసుకొని నిత్యకి కాల్ చేసింది. హలో నిత్య. హా ప్రణవి, ఎక్కడున్నావే? సూర్య నిన్నెక్కడికి తీసుకెళ్ళాడు? నువ్వు బానే ఉన్నావా? తనంత కోపంగా ఉన్నాడు, నిన్నేమైనా అన్నాడా? అని నాన్ స్టాప్ గా క్వశ్చన్స్ వేసింది నిత్య. నిత్య, నేనిక్కడ సూర్య వాళ్ళ తోట దగ్గర ఇల్లు ఉంది కదా, అక్కడున్నాను. నువ్వు ఇక్కడికి రాగలవా? అంది. వస్తున్నా, ఆగవే అని నిత్య ఫోన్ కట్ చేసింది. ప్రణవి బెడ్ మీద తల పట్టుకొని కూర్చొని ఏం జరుగుతుంది నా లైఫ్ లో, ఎటుపోతుంది నా జీవితం అని ఏడుస్తూ కూర్చుంది. అలా బయట స్కూటీ సౌండ్ వినబడడంతో తనే లేచి నిత్యకి ఎదురు వెళ్ళి డోర్ లాక్ చేసి, నిత్య నన్ను ఇంటి దగ్గర దింపేయవా ప్లీజ్ అంది. ప్రణవి, ఏమైందే అలా ఉన్నావు? ఏడ్చావా? సూర్య నిన్నేమైనా అన్నాడా? నిన్ను కొట్టాడా అని అడిగింది నిత్య కంగారుగా. ప్లీజ్ నిత్య, ఇప్పుడు నన్నేమీ అడగకే, టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. నన్ను ఇంటి దగ్గర దించేయవా అంది. సూర్య తన ఒంటి మీద చేసిన గాయాలు ఎవరికైనా కనబడతాయేమో అని ఒంటి నిండా తన దుప్పట్టా కప్పుకొని ఉంది ప్రణవి. సరే పద, ఇంట్లో కూడా మీ వాళ్ళు చూస్తూ ఉంటారు నీకోసం. ఫంక్షన్ అయిపోగానే నువ్వు బయటికి వచ్చేసావు అని నిత్య ప్రణవిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దించేసింది. ప్రణవి ఇంట్లోకి రావడంతోనే తన అమ్మ నాన్న అన్నయ్య వదిన, ఎక్కడికి వెళ్ళిపోయావు ప్రణవి, ఇంట్లో ఎవరికి చెప్పకుండా అన్నారు. ఇంట్లో అందరూ బంధువులు ఉన్నారు కదా నాన్న, అందుకే అలా మన ఇంటి దగ్గర ఉన్న పార్క్ కి వెళ్ళి వస్తున్నాను అంతే అని చెప్పింది ప్రణవి. అలాగే ప్రణవి, మార్నింగ్ నుండి అదే డ్రెస్ లో ఉన్నావు కదా, ఫ్రెష్ అవ్వు వెళ్ళి అని తన వదిన అనడంతో తన రూమ్ కి వెళ్ళింది ప్రణవి. ప్రణవి నాన్నగారు శరత్ గారు, తల్లి వసంత గారు. ప్రణవి అన్నయ్య శ్రీనాథ్, వదిన శ్వేత. వీళ్ళకి ఇద్దరు చిన్న పిల్లలు, అబ్బాయి అమ్మాయి. శరత్ గారిది గార్మెంట్ బిజినెస్, శ్రీనాథ్ కూడా అదే చూసుకుంటాడు. వీళ్ళకి చాలా ప్లేస్లలో షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. వసంత గారు ఇంకా శ్వేత ఇంట్లోనే ఉంటారు. ప్రణవి తన రూమ్ లోకి వెళ్ళిన తర్వాత, అమ్మ ఏంటి వసంత అలా ఉంది అని అడిగారు శరత్ గారు. తనకసలు ఈ పెళ్లి ఇష్టమో లేదో అడగక ముందే మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా అండి, దాని గురించి ఆలోచిస్తుందేమో అన్నారు వసంత గారు భయపడుతూనే. అమ్మా అని శ్రీనాథ్, వసంత అని శరత్ గారు ఒకటేసారి గట్టిగా అన్నారు. తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మేము చెప్పిన సంబంధం చేసుకొని తీరాలి అంతే. తనకి లేని ఐడియాలు నువ్వివ్వకు, గతం ఎప్పుడో ముగిసింది తనది. ఇప్పుడు మాత్రం మేము చెప్పినట్టు వినాలి తను అని శ్రీనాథ్ కోపంగా తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. వసంత, తను మర్చిపోయిన వాటి గురించి నువ్వు మళ్ళీ అమ్మాయికి గుర్తు చేయకు, అర్థమైందా అని శరత్ గారు కూడా కోపంగా చెప్పి వెళ్ళిపోయారు. శ్వేత మెల్లిగా తన అత్తయ్య దగ్గరికి వచ్చి, బాధపడకండి అత్తయ్య, మీరు ఇవన్నీ ఆలోచించకండి అని చెప్పి శ్వేత కూడా అక్కడి నుండి వెళ్ళింది. ఆడపిల్లరా తను, నా కూతురు, తన మనసు నాకు తెలియదా అని ఒక నిట్టూర్పు విడిచారు వసంత గారు. తన రూమ్ లోకి వెళ్ళిన ప్రణవి వాష్రూమ్ లో షవర్ కింద నిలుచొని అద్దంలో తన ఒంటికి అయిన గాయాలు చూసుకుంటూ ఉంది. తన దేహం మొత్తం ఎర్రగా కందిపోయింది, అక్కడక్కడ సూర్య ఇచ్చిన గుర్తులతో. మన ఇద్దరి ఇష్టాలతో జరగాల్సిన దాన్ని నువ్వు నా మీద కోపంతో చేశావు కదా సూర్య, ఇప్పుడు నేనేం చేయాలి? ఎందుకిలా చేశావు నన్ను అని ఏడుస్తూ ఉంది ప్రణవి. ఎంత ఏడ్చినా ఇప్పుడు తను ఏం చేసినా జరిగింది మారదు అనుకొని మెల్లిగా ఆ రూమ్ నుండి బయటకి వచ్చి నైట్ డ్రెస్ వేసుకొని బెడ్ మీద వాలింది వంటి నొప్పులతో. నైట్ శ్వేత వచ్చి భోజనానికి పిలిచినా కూడా వద్దు వదిన, నీరసంగా ఉంది, పడుకుంటాను అని చెప్పి కాస్త జ్యూస్ తాగి పడుకుంది ప్రణవి. కోపంగా తన ఇంటికి వెళ్ళిన సూర్య అతడి రూమ్ లోకి వెళ్ళి అతడు కూడా ఫ్రెష్ అవుదామని వాష్రూమ్ లోకి వెళ్ళాడు.
షవర్ కింద నిలబడి ఇంతకు ముందు ప్రణవికి అతడికి జరిగింది అంతా అతడికి రిపీటెడ్‌గా గుర్తుకు వస్తూ ఉండడంతో అతడి ముందు వాల్‌కి ఉన్న మిర్రర్‌కి పంచ్ చేశాడు గట్టిగా. ఆ! ఎందుకిలా చేశావే? ఎంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా ఎదుర్కొన్న వాడిని. ఇప్పుడు నా మీద నాకే కంట్రోల్ కోల్పోయేలా చేశావు కదే! అని పగిలిన మిర్రర్‌నే 2, 3 సార్లు గుద్దాడు. నీ మీద నాకున్న పగ తీరిపోయింది ఇప్పటితో. ఇక నీ మొహం జన్మలో చూడను. నువ్వంటేనే అసహ్యం పుడుతుంది. నీ పేరు కూడా తలుచుకోవడానికి నాకు చిరాకుగా ఉంది అనుకుంటూ అతడు స్నానం ఫినిష్ చేసి రూమ్‌లోకి వచ్చాడు. సూర్య అతడి రూమ్‌లోకి వెళ్లి డ్రెస్ వేసుకొని రెడీ అయిన తర్వాత అప్పుడే సూర్య ఫ్రెండ్ విజయ్ ఆ రూమ్‌లోకి వచ్చాడు. సూర్య అని పిలుస్తూ. హా! చెప్పరా అన్నాడు సూర్య విజయ్‌ని చూసి. ఎక్కడికెళ్ళావురా? మార్నింగ్ నుండి కనబడలేదు. కాస్త పనుండి ఊర్లోకి వెళ్ళాను కానీ ఏంటో చెప్పు. ఏం లేదు. మనం ఇంకా ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలో అని అడుగుదామని వచ్చాను. రేపు మార్నింగ్ హైదరాబాద్ వెళ్ళిపోదాంరా. నాన్న ఇక్కడ లేరు కాబట్టి ఇక్కడ వర్క్ చూసుకోమని నన్ను పంపించారు. ఆ వర్క్ కూడా కంప్లీట్ అయింది. రేపు మార్నింగ్ వెళ్ళిపోదాం. ఓకేనా? అన్నాడు సూర్య. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.